హాయ్ వ్యూవర్స్. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బదిలీలకు సంబంధించిన న్యూస్ అయితే చూసే ఉంటారు. వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసుకుంటే మీరు స్క్రీన్లో చూడండి. 5 సంవత్సరాలు ఎవరైతే సర్వీస్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇదైతే ఫస్ట్ రూలు, థంబ్ రూలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే పంచాయతీరాజ్ కానీ, మున్సిపాలిటీ కానీ, గ్రామ వార్డు సచివాలయం కానీ, రెవెన్యూ కానీ వీళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. వీళ్ళందరిలో ఎవరైతే 5 సంవత్సరాలు ఒకే ప్లేస్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా బదిలీ అవ్వాలి. ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు ఎవ్వరు కూడా 5 సంవత్సరాల సర్వీస్ అయితే ఒకచాట పని చేసిన సర్వీస్ లేదు కాబట్టి ఏ ఒక్కరికి కూడా బలవంతపు ట్రాన్స్ఫర్ అనేది లేదు. ఇక రెండో విషయం చూసుకుంటే రిక్వెస్టెడ్ బేస్డ్ ట్రాన్స్ఫర్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఎవరైనా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కు వెళ్ళాలనుకుంటే వాళ్ళు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ విధంగా ఇస్తారంటే అలా అప్లై చేసిన వాళ్ళలో ఎవరైతే మానసిక వికలాంగులు కానీ, లేకుంటే దివ్యాంగులు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకుంటే గిరిజన ప్రాంతంలో 2 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేసి ఉన్నారో వాళ్ళు కానీ, ఈ విధంగా ఒక క్రైటీరియా తీసుకొని ప్రయారిటీ ప్రకారం ట్రాన్స్ఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం కూడా వితిన్ డిస్ట్రిక్ట్లో జరిగే ట్రాన్స్ఫర్సే తప్ప జిల్లాలు మార్చి జరిగే ట్రాన్స్ఫర్స్ అయితే కాదు. ఓన్లీ కూడా వితిన్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్సే, ఇంట్రా డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు కాదు. సచివాలయ ఉద్యోగులు అందరూ గుర్తుపెట్టుకోండి. మీ ఎవరికి కూడా బలవంత ట్రాన్స్ఫర్ లేదు. మీరు ఎవరైనా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే దాన్ని ప్రయారిటీకి తీసుకొని వాళ్ళు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. బై బై.